ఒక అర్పణగా మారిపో, ఒక కృతజ్ఞతగా మారిపో, ఒక బలిపీఠముగా మారిపో. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. చాలా వరకు మన విజ్ఞతతో మనం ఆలోచిస్తూ, మన సొంత తెలివితో ఆలోచిస్తూ ఏమనుకుంటూ ఉంటామంటే దేవునికి ఏదో ఒకటి ఇస్తే సరిపోద్ది అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? తులమో ఫలమో, ఏదో అర్పణో, ఏదో సమర్పణో, ఏదో ఒకటి ఇస్తే సరిపోద్ది అనుకుంటాం మనం. ఆయన అంటాడు, ఏదోటి ఇవ్వడం ఎందుకు, నువ్వే వచ్చి కదా అంటే. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. నిన్ను నువ్వే నాకు ఇచ్చేవచ్చు కదా. నువ్వు ఇచ్చేదానికంటే నువ్వు వచ్చేస్తేనే సంతోషిస్తావు. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఇచ్చేటప్పుడు అందుకనే నువ్వు ఇచ్చేటప్పుడు నీ చేతిని చూడటం ఏం చూస్తాడు? నీ మనసునే చూస్తాడు. మొదటంట హేబేలును అతనిని అర్పణను లక్ష్యం పెట్టాడంట. ఆమేన్. మొదట ఎవరినే? హేబేలును. తర్వాతే అతని అర్పణ. అంటే ముందే చెయ్యి చూడాల, మనసును చూసి, హృదయాన్ని చూసి, అబ్బా ఇతడు అర్పణ ఇచ్చుట కంటే ముందు అతను నాకు ఇచ్చేసుకున్నాడు, అది చేత ఇతనిని అర్పణ కూడా నేను అంగీకరి